Welcome to our channel, Radiant Uprisers. స్వాగతం మా రేడియంట్ అప్రేసర్ ఛానల్ కి విచ్చేసినందుకు మాకు బహు ఆనందంగా ఉన్నది. సో ఈ రోజు మనం టాప్ 10 థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందామా తమ్ముడు? మాట్లాడుకుందామన్యా. మరి స్టార్ట్ చేయి తమ్ముడు. స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మహారాజా తెలుసా అన్నయ్య నీకు? నువ్వు మహారాజా తెలియనాడు ఉండడే ఉన్నాడు తమ్ముడు. సూపర్ ఏక్ షేక్ సినిమా అది. ఆ థ్రిల్లరే వేరే, ఆ సస్పెన్సే వేరే, ఆ స్క్రీన్ ప్లేనే వేరే తమ్ముడు. అవునన్నయ్య, విజయ్ సేతుపతి అయితే ఇరగొట్టేశాడన్నయ్య అసలు. విజయ్ సేతుపతి ఇరగొట్టిండు, ఆ విలన్ కూడా ఇరగొట్టిండు, ఆ చిన్న పాప కూడా ఇరగొట్టింది. అందరు ఇరగొట్టిండు, అందరికన్నా అవును. ఎక్కువ ఇరగొట్టింది లక్ష్మి. పోలీ పోలీస్ స్టేషన్ ని కూడా ఇరగొట్టేసింది కదన్నయ్య. చాలా బాగుంటదని ఆ ట్విస్ట్ కూడా అసలు అన్బిలీవబుల్ ట్విస్ట్ అన్నయ్య. చాలా బాగుంటది. మొత్తం మైండ్ ఆడియన్స్ మీరు మైండ్ మొత్తం. చూడకపోతే చూసేసేరి. అవును. నెక్స్ట్ సినిమా ఏందన్నయ్య? నెక్స్ట్ సినిమా నీకు చాలా నచ్చకపోతుంది. బ్రహ్మయుగం చూసినావా? ముగ్గురుని పెట్టి ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిండు డైరెక్టర్. అవునన్నయ్య, బ్లాక్ అండ్ వైట్ లో అదర కొట్టేశాడు అసలు. అద్దరగొట్టుడా చింపేశాడు, చింపి నలిచేశాడు. అవునన్నయ్య, నువ్వు నలిగిపోయినావా? నేను నలిగి నలిగిపోయినా మొత్తం సినిమా చూసి. నువ్వు అసలు నలిగిపోయే ఆ రకం స్టోరీ కాదు ఏంది కదన్నయ్య. భయ్యా? అవును అవును. తమ్ముడు. అవునన్నయ్య, స్టోరీ కూడా చాలా బాగుంటది అన్నయ్య. జస్ట్ యా ముగ్గురుతోని తమ్ముడు. ఒక ఎవరో ముగ్గురే ముగ్గురు. ఒక ఎవరో తెలియని ఒక ఆయన ఒక ఫారెస్ట్ లో ఇళ్ళకి పోంగానే ఇంట్లోకి పోంగానే అది ఏమైతే చాలా బాగా చూపించాడన్నయ్య. చాలా అంటే చాలా. మళ్ళా మమ్ముటి అయితే నెక్స్ట్ లెవెల్ అన్నయ్య, పాతకాలం అని మమ్ముటి. తీసి నిజం. చాలా బాగుంది, మమ్ముటి. యాక్టింగ్ కూడా మస్తు చేసిరాలు. అవునన్నయ్య, సో మీరు కూడా ఎవరన్నా చూడలేరు అనుకో, చూడండి బ్రహ్మయుగము. చాలా బాగుంటది. మరి ఇప్పుడు ఇంకోటి అందుకో తమ్ముడు, ఇంకొక థ్రిల్లర్ మూవీ అన్య మన వెంకటేష్ మామది అన్నయ్య, దృశ్యము. దృశ్యం చూడడు ఉండనే ఉన్నాడు తమ్ముడు. అవునన్నయ్య, కానీ ఈ ఆ జనరేషన్ సినిమానే వాళ్ళు సినిమా తెలియదు తమ్ముడు కదా అది. అన్నయ్య. అవును తమ్ముడు, మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఈ కాలం పిల్లలకి ఏం తెలుసు తమ్ముడు? చాలా ఎక్సలెంట్ అన్నయ్య, ఎక్సలెంట్. జీతు జోసెఫ్ అన్నయ్య డైరెక్టర్. ఎక్సలెంట్. క్రేజీ అన్నయ్య అసలు. ఆ క్రేజీయా క్రేజీయా. అసలు తీస్ అల్లా ఒక్కొక్క చోట్ల మలుపులు ఉంటే తమ్ముడు, అసలు సినిమాని చూసి మనం ఎన్ని నేర్చుకోవచ్చో నేర్చుకోవచ్చు అల్లా. అవునన్నయ్య, కానీ తీసిన దాన్ని రీమేక్ చేసిన అన్ని లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అన్నయ్య అది. మరి ఏమనుకున్నావు? దృశ్యం అది మా విక్టరీ అవునన్నయ్య, వెంకటేష్ తీసింది సినిమా. చాలా బాగుంటాయి అన్నయ్య. చాలా మంచి ఫ్యామిలీ డ్రామాతో కూరుకున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నయ్య. చాలా అంటే చాలా బాగుంటది. సో ఎవరైనా మళ్ళా రివిజిట్ చేయండి, చాలా బాగుంటది. సో అన్నయ్య, నెక్స్ట్ సినిమా వచ్చేసి మన కార్తికేయ అన్నయ్య, తెలుసా? గుర్తుందా? కార్తికేయ గుర్తుండదా? టూ జై కాదన్నయ్య. బోలో. టూ కాదన్నయ్య, వన్ వన్. టూ కాదా? నేను టూ అనుకున్నా. అయ్యో, వన్ కూడా ఉంది కదా. ఆ వన్ అని వన్. ఎట్లా మర్చిపోతారన్నయ్య? అది ఎట్లా మర్చిపోయినా, వన్ కూడా సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్. మొత్తం దాని క్లైమాక్స్ అసలు సస్పెన్స్ చాలా నీట్ గా తీసుకొని పోతాడన్య. మనం పాటలు అయితే హారర్ నెక్స్ట్ అనుకొని లెవెల్ చూస్తాం. అన్య. పాటలు అయితే నిజం, నెక్స్ట్ కానీ మనం లెవెల్ అన్య. హారర్ అనుకొని చూస్తాం, కానీ అది హారర్ కాదని తెలుస్తుంది. అవునన్య, అది వేరే లెవెల్. చాలా బాగుంటది అన్య. పాటలు కూడా తెలుసు కానీ ఎన్నెన్ని సరిపో. ఒకటేమో నిజం. ఇంతలో ఎన్నెన్ని వింతలు. ఇంత బాగుంటాయి అన్య. ఎన్నో మళ్ళా మంచి మంచి పాటలు వచ్చినాయి అలాకెళ్ళి. అవునన్య, మళ్ళా డైరెక్టర్ ఎవరు? చందు మొండేటి, మన తండేల్ తీసిన డైరెక్టర్. అవును, మరి మొన్న మొన్న తండ్రిలు వచ్చింది, చాలా హిట్ కొట్టింది మ్మ్. సో ఆ కార్తికేయన్ కూడా సినిమా. చూడండి. కార్తికేయన్ కూడా ఒకసారి మళ్ళీ రివిజిట్ చేయండి, లేకపోతే మళ్ళీ మెయిన్ చూడకపోతే గా కార్తికేయ చూడండి. టూ కూడా చూడండి. ఆ, అది ఈ మధ్యనే కొత్తగా ఒక సినిమా వచ్చింది తెలుసా తమ్ముడు? ఏందనియా? జెబ్రా.
అవునన్య, జెబ్రా అసలు సత్యదేవ్ కదన్య హీరో దాంట్లో. అవును తమ్ముడు. అవునన్య, క్రేజీ అన్య. అసలు గాడ్ ఫాదర్ చాలా బ్లఫ్ మాస్టర్ ఉంది కదా అన్య, అయినది చాలా బాగుంటది అన్య. అది ఎక్సలెంట్ తమ్ముడు సినిమా. చాలా కానీ అంటే మనం దాన్ని చాలా చూసి బాగుంది. నేర్చుకోవాలి. కానీ అందులో ఇంప్లిమెంట్ చేయొద్దు. అవునన్య, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినాం అనుకో, డైరెక్ట్ చెంచల్ కూడా చేయలేకపోతామన్య. లైఫ్ అనేది ఒక జిందగీ ఇక అయిపోతుంది అన్య చిప్పకూడే ఇక అప్పుడు. మనకి, ఇక మనకి చిప్పకూడే. ఓకే అన్య, అవునన్య, తమ్ముడు కరెక్టే. ఇంకొక సినిమా అందుకో తమ్ముడు. అన్య ఫస్ట్ అయితే తెలుసా అన్య, కొంచెం చెప్పన్య కొంచెం ప్రేక్షకులకి సినిమా ఎలా ఉంటుందో జెబ్రా. అయ్యో ప్రేక్షకులు, మీరు జెబ్రా చూడకపోతే ఇప్పుడే వెంటనే వెళ్ళి చూసేయండి. చాలా బాగుండబోతుంది ఆ థ్రిల్లర్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంటది. ఇది జెబ్రా. జెబ్రా మూవీ అనేది దీని బేసిక్ ప్లాట్ పాయింట్ వచ్చేసి ఒక బ్యాంకింగ్ లో, ఓ బ్యాంక్ లో చెక్ ద్వారా ఏమేం స్కామ్స్ చేయొచ్చు, దాన్ని ఒక పాజిటివ్ విధంగా ఎట్లా చూపించిరు. ఆ స్కామ్ చేసేటప్పుడు హీరో ఏమేం కష్టాలు పడ్డాడు, హీరోతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళ కొలీగ్స్ కూడా ఎన్ని సఫర్ అయ్యారో అనేదే స్టోరీ. చాలా అంటే చాలా బాగుంటది. మెయిన్లీ దీంట్లో హీరో కన్నా విలన్ తో ఎక్కువ చాలా బాగుంటది. మీరు అందరు హీరో కన్నా విలన్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు క్లైమాక్స్ కి వచ్చేసరికి. ఫైనల్ క్లైమాక్స్ సెట్ మూవీ. అవును తమ్ముడు. చాలా అంటే చాలా బాగుంటది. సో దీంట్లో బ్లాక్ హార్స్ వైట్ హార్స్ ఉంటది. సో దాంతోనే ఉంటది మొత్తం, గేమ్ మొత్తం దాని మీద నడుస్తుంది. చాలా ఎక్సలెంట్ మూవీ, సో అస్సలు తమ్ముడు మర్చిపోద్దు. ఈ సినిమా చూసినా తమ్ముడు? ఏందనియా? మిడ్ నైట్ మర్డర్ చూసినా తమ్ముడు? మిడ్ నైట్ మిడ్ నైట్ మర్డర్స్ మర్డర్ తెలియదా? చూసినాన్యా. ఏ ఎంత షేక్ ఎన్- ఉంటది తమ్ముడు సినిమా. ఎంత ఎంత బాగుంటదన్యా. ఒక్కడు రాత్రిపూట లేచి పోలీసు వాళ్ళని అందరిని చంపుకుంటా పోతాడు. అవునన్యా, ఆ పోలీసు చాలా వాళ్ళు ఈయన చా ఎట్లా పట్టుకున్నారే స్టోరీ. అవునన్యా, చాలా బాగుంటదని అసలు ఆ సస్పెన్స్. మళ్ళా దాంట్లో హింట్లు ఇస్తాడన్యా. హింట్లు తోని లాస్ట్ క్లైమాక్స్ ఆ విలన్ కి ఒక మోటివ్ పెడతాడు. చాలా అంటే చాలా బాగుంటది. మళ్ళా మనకి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది చూడని, అది కూడా చాలా ఎక్సలెంట్ గా చూపిస్తారు. మెయిన్లీ అనే స్క్రీన్ ప్లే అన్నయ్య, దాంట్లో స్క్రీన్ ప్లే అంత బాగుంటది అన్నయ్య. మలయాళం సినిమా వన్ ఆఫ్ మొత్తం ద డీప్ గా బెస్ట్ చూసేసినట్టున్నావు థ్రిల్లర్స్ కదా అన్నయ్య. సినిమాని. అన్నయ్య, మొత్తం సినిమాని మొత్తం డీప్ గా స్టడీ చేసినట్టున్నావు కదా. అవునని అట్లాంటి సినిమాలను ఎలా మర్చిపోతామన్యా. నెక్స్ట్ కావాలంటే, మీకు ఉమ్. కావాలంటే బ్రేక్ డౌన్ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తాము. మీకు కావాలంటే ప్లీజ్ కమెంట్ ఎస్. మంచి మంచి బ్రేక్ డౌన్ వీడియోస్ అండ్ అన్నోటీస్ డీటెయిల్స్ చెప్తాము. సో అన్య, కొంచెం లాగ్ ఎక్కువైపోతున్నట్టుంది. సో నెక్స్ట్ మనకి ఈ మరే ఈ సినిమా గుర్తుందా అన్య నీకు? ఎవరు? ఎవరు? దాన్ని ఎట్లా అవునన్య. మర్చిపోగలుగుతా నేను సినిమాని. అన్య ప్లాట్ ఏందన్య? ఎవరిది ఇది లాస్ట్ క్లైమాక్స్ మళ్ళా? అసలు అసలు యాక్చువల్ తన అసలు నాన్నకు జరిగిన అన్యాయం కోసం హీరో ఎక్కడి దాకానే వెళ్ళిపోతాడు తమ్ముడు. అన్య, చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది క్లైమాక్స్ అయితే. అసలు ఎవ్వరు తమ్ముడు ఊహించుకోలేరని ఆ ఈ సినిమా క్లైమాక్స్. హిట్ సినిమా చూసినా తమ్ముడు? చూసానన్య, విశ్వక్సేందే కదా. ఈ బెస్ట్ థ్రిల్లర్ సినిమా తమ్ముడు. అవునన్య, చాలా బాగుంటదని ఆ పోలీస్ దాంట్లో. చాలా అంటే చాలా బాగుంటది. ఒక మిస్సింగ్ కేస్ తోని ఇంకొక కేస్. సినిమాకి ఎక్కడికో తీసుకెళ్తారు. అవునన్య, ఒక మిస్సింగ్ కేస్ తోని ఇంకొక కేస్ కంబైన్ అయ్యి ఆ కేసు ఎంత దూరం వెళ్ళిపోయింది అనేది చాలా ఎక్సలెంట్ గా చూపిస్తారు అన్య. అండ్ మళ్ళా హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్, ఒక సిస్టర్ సెంటిమెంట్ పెట్టుకొని దాంతో పాటు ఆ సినిమాని అమాంతం అలా సస్పెన్స్ జోన్ లో తీసుకొని పోతారని. చాలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే అన్నయ్య. మళ్ళీ హిట్ టూ కూడా బాగుంటది అన్నయ్య. హిట్ మీరు హిట్ హిట్ సినిమా చూడండి. చూడకపోతే చూసేయాలి. హిట్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫారెన్సిక్. ఫారెన్సిక్ అనేది ఒక మలయాళం మూవీ. సో దాంట్లో యాక్టర్ వచ్చేసి మన టొవినో థామస్. టొవినో థామస్ అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఆయన ఎయిటీన్ ఉంది చాలా కదా. బాగా యాక్టింగ్ చేసిండు. అవును, 2018 ఉంది కదా, దాంట్లో ఒక మెయిన్ లీడ్ లెక్క చేస్తాడు. సో బేసికల్లీ ప్లాట్ పాయింట్ వచ్చేసి ఒక చిన్నపిల్ల మిస్సింగ్ కేసు అవుతుంది. అట్లాంటి చిన్నపిల్లలు చాలా మంది మిస్ అవుతా ఉంటారు.
ఆ మిస్ అవుతున్న వాళ్ళని పోలీస్తో పాటు ఒక ఫోరెన్సిక్ డాక్టర్ కూడా హెల్ప్ అయితే ఎలా ఉంటుంది. అండ్ అలానే ఆ ఆ స్క్రీన్ ప్లే కూడా, ఆ ఇన్వెస్టిగేట్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఏజెంట్ సాయి తమ్ముడు శ్రీనివాస్ ఆత్రేయ అనేది ఇది మనకి నవీన్ పోలి శెట్టి ఉన్నాడు కదా అన్నయ్య, తెలుసు కదా అన్నయ్య. తేలిసన్నుడు బిగ్ ఫ్యాన్ ఇడా. ఫ్యానా అన్నయ్య? ఓకే. ఓహో. మరే నవీన్ కోనిజెట్టి. నవీన్ ఇదొక షెర్లాక్ హోమ్స్, అంటే మన తెలుగు షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ లాంటిది. సో చాలా అంటే చాలా బాగుంటది. సో ఒకసారి చూడండి. మీరు అందరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు, చూడండి ఒకసారి. ఉమ్, ఓకే. సో సో ఇవి మీకు మా టాప్ 10 థ్రిల్లర్ మూవీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అండ్ ఇట్లా ఈ మూవీస్ నచ్చితే, ఇంకా థ్రిల్లింగ్ ఉన్నాయి అనిపిస్తే ఇంకా పార్ట్ 2 అని కామెంట్లో మెన్షన్ చేయండి. సో పార్ట్ 2 కూడా ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్